Yeah, myself, Dilip, and she is my wife, Madhavi. We both are ఐటీ ప్రొఫెషనల్స్. సో యాక్చువల్గా మేము లాస్ట్ ఇయర్ హౌస్ తీసుకున్నాము. సో బేసిక్గా హౌస్ తీసుకున్న ప్రతి ఒక్కరికి నెక్స్ట్ క్వశ్చన్ ఇంటీరియర్స్ ఎవరితో చేయించుకోవాలి అనేది. సో మేము బేసిక్గా చాలా రీసెర్చ్ చేసి చాలా కంపెనీస్ ద్వారా వెళ్ళాము. సో అలా వెతుకుతూ ఉన్నప్పుడు యూట్యూబ్లో మాకు ఎల్హెచ్ ఇంటీరియర్స్ కనిపించింది. సరే ఒకసారి విజిట్ చేద్దామని చెప్పి ఎక్స్పీరియన్స్ సెంటర్కి వెళ్ళాము. సో మా ప్లాన్ చెప్పాము, మా డిజైన్ లైక్ ఇలా ఎక్స్పెక్ట్ చేస్తున్నాము, మా కలర్స్, మా కాంబినేషన్స్, మా ఎక్స్పెక్టేషన్స్ అన్నీ ఇలా ఉండాలని క్లియర్గా చెప్పాము. సో దాని తగ్గట్లు వాళ్ళు ఈ కొటేషన్ ఇచ్చారు, లైక్ ఎంత అవుతుంది, ఈ ఎస్టిమేషన్లో మనం చేయొచ్చు అని. సో ఆన్ టాప్ ఆఫ్ దట్ మేము ఒకసారి వాళ్ళ ఆల్రెడీ కంప్లీట్ చేసిన ఒక ప్రాజెక్ట్ని విజిట్ చేసాము. సో వన్స్ అది చూసిన తర్వాత మేము ఫైనలైజ్ అయ్యామన్నమాట. సో వీ విల్ గో విత్ ఎల్హెచ్ ఇంటీరియర్స్. బేసిక్గా బెస్ట్ అనిపించింది ఏంటి అంటే వాళ్ళ అవుట్పుట్ ఫినిషింగ్ చాలా బాగుంది అండ్ ప్రైస్ కూడా మాకు మేము కంపేర్ చేసిన వాటిలన్నిటిలో కూడా ఇది కొంచెం బెటర్ అనిపించింది అండ్ దేర్ ఈస్ నో కాంప్రమైజ్ ఇన్ ఫినిషింగ్. సో ఫైనలీ డిసైడెడ్ అండ్ ప్రొసీడెడ్ విత్ ఎల్హెచ్ ఇంటీరియర్స్. సో ఫస్ట్ ఎవ్రీ వన్స్ ఫేవరెట్ ఏంటంటే గెస్ట్ బెడ్రూమ్, బేసిక్గా సీటింగ్, బే విండో ఇచ్చాం కదా అది. అండ్ పర్సనల్లీ నాకు ఫేవరెట్ ఏంటంటే వ్యానిటీ, చాలా క్యూట్గా ఉంటుంది. అండ్ నెక్స్ట్ కిచెన్, దీస్ టూ ఆర్ మై ఫేవరెట్. యాక్చువల్లీ నిజం చెప్పాలంటే అన్ని ఫేవరెటే, బట్ చాలా బాగా నచ్చింది అవి రెండు. అండ్ కిడ్స్ బెడ్రూమ్ కూడా చాలా బాగా వచ్చింది. లైక్ మేము కలర్ సెలెక్ట్ చేసుకున్నప్పుడు కొంచెము భయపడ్డాము, ఎలా వస్తుందో ఏంటో ఆ కలర్, లైట్ పింకిష్ అయిద్దేమో అన్నట్లు. బట్ వన్స్ కంప్లీట్ అయ్యాక ఇట్ వాజ్ లైక్ వెరీ బ్యూటిఫుల్. వీఆర్ టోటల్లీ సాటిస్ఫైడ్ విత్ దట్. యా, బెడ్రూమ్స్లో చాలా ప్రీమియంగా అండ్ వెరీ రేర్ కలర్గా ఉంది కిడ్స్ బెడ్రూమ్లో. అండ్ మోరోవర్ హాల్లో కూడా చాలా ప్లెజెంట్ అనిపిస్తుంది. వన్ సెంటర్ అవగానే వాల్ పేపర్ కానీ, లైక్ టీవీ యూనిట్ చూస్తే మనకి మన ఫ్లోర్ సీలింగ్ హైట్ ఎక్కువ వచ్చేసరికి దాన్ని ఎలివేట్ చేసేలాగా వాళ్ళు డిజైన్ చేయడము చాలా బాగా అనిపించింది అసలు అవుట్పుట్ కానీ. ఫస్ట్ మేము కొండాపూర్ ఆఫీస్కి వచ్చినప్పుడు ఎక్స్పీరియన్స్ సెంటర్ విజిట్ చేసినప్పటి నుంచి కొటేషన్ నుంచి అంటే చాలా రీచబుల్గా ఉన్నారు మీరు. ఏదైనా క్వశ్చన్ అడిగినా కానీ ఆ కొటేషన్ షేర్ చేయడము, నెక్స్ట్ స్టెప్స్కి డిజైనర్ మెజర్మెంట్స్ అన్ని డిజైనర్స్ వాళ్ళు తీసుకున్న తర్వాత మళ్ళీ ఇంకొకసారి విజిట్ చేసి ఇది ఫంక్షనల్గా వర్క్ అవుతుందా లేదా అని వెరిఫై చేసుకొని వాళ్ళ సజెషన్స్, వాళ్ళ ఎక్స్పీరియన్స్తో చాలా సజెషన్స్ కోఆపరేట్ చేశారు. ఇన్ బిట్వీన్ లైక్ మేము ఆల్రెడీ కంప్లీట్ అయిందాన్ని కూడా ఒక చేంజ్ చెప్తే దాన్ని మళ్ళీ డిస్మాంటిల్ చేసి ఓకే ఇలా చేద్దాము అని చెప్పి దాన్ని ప్రొసీడ్ అయ్యారు. సో థ్యాంక్స్ ఫర్ దట్. అండ్ డిజైనర్స్ లైక్ రష్మిత అండ్ ఆనంద్ బాగా డిజైన్ చేశారు. యాక్చువల్గా డిజైన్లోనే మేము ఓకే ఈ ఫినిషింగ్ బాగా వస్తుందని ఫిక్స్ అయిపోయాము. సో యాక్చువల్గా హౌస్ వార్మింగ్ చేసిన టైంకి మాది ప్రాపర్గా ఇంకా కంప్లీట్ అవ్వలేదు. బట్ అంతా కంప్లీట్ అయ్యాక చూసిన వాళ్ళు అసలు చాలా బాగా వచ్చింది అవుట్పుట్ అని చెప్పి, లైక్ ఇక్కడ బిల్డింగ్ వాళ్ళు కూడా చాలామంది వచ్చిన వాళ్ళు కూడా చాలా బాగా వచ్చింది ఫినిషింగ్, ఎవరితో చేయించారని చెప్పి ఎంక్వైరీ స్టార్ట్ చేశారు. ప్రాసెస్ వైజ్ చూస్తే చాలా స్టాండర్డ్గా ఉంది. మనం ఫస్ట్ వాళ్ళని అప్రోచ్ అవుతాము, మన ప్లాన్ షేర్ చేస్తాము. కొటేషన్ చాలా డీటెయిల్గా ఉంటుంది. ఎవ్రీథింగ్, యాక్సెసరీస్ కానివ్వండి, కిచెన్, బెడ్రూమ్స్, వ్యానిటీ, కామన్ ఏరియాస్, ఎవ్రీథింగ్ డీటెయిల్డ్గా ఉంటుంది. నో హిడెన్ ఛార్జెస్ ఆర్ నథింగ్. దాని తర్వాత వన్స్ డిజైన్ ఫేస్కి వెళ్ళాక మనం మన రిక్వైర్మెంట్స్, ఎక్స్పెక్టేషన్స్ చెప్పాక మన చాయిసెస్, కలర్ ఆప్షన్స్, వాళ్ళు నెక్స్ట్ 3D డిజైన్ పైన వర్క్ చేస్తారు. వన్స్ మనం 3D ఓకే అంటే నెక్స్ట్ 2D షేర్ చేస్తారు. అండ్ సైట్కి వచ్చి మళ్ళీ కంప్లీట్గా ఒకసారి మెజర్మెంట్స్ తీసుకోవడము, ఫ్యాక్టరీ వర్క్ స్టార్ట్ చేసే ముందు ఒకసారి కంప్లీట్గా మెజర్మెంట్స్ ఫైనల్ చేసుకొని నెక్స్ట్ స్టెప్స్ ఇంకా ఎగ్జిక్యూషన్, ఎక్కడ వరకు అయింది, నెక్స్ట్ వర్క్ ఏంటి, మనం డైలీ విజిట్ చేయలేకపోయినా కానీ డైలీ అప్డేట్స్ షేర్ చేయడము. అండ్ నెక్స్ట్ వాళ్ళ సజెషన్స్, ఇక్కడ లైట్స్, ఫ్యాన్స్ గురించి కానీ, టైల్స్ వర్క్ గురించి కానీ ఇప్పుడు కంప్లీట్ చేసుకోవాలి, ఈ స్టేజ్లో ఇది కంప్లీట్ అవ్వాలి అని వాళ్ళ రికమెండేషన్స్. ఫైనల్గా అవుట్పుట్ అనేది మేము ఎలా అయితే అనుకున్నామో ఎంటర్ అవ్వగానే పీస్ఫుల్గా ఉండాలి, లైట్ కలర్స్ ఉండాలి, అట్లా ఉండాలి అనుకున్నాం. యాజ్ ఇట్ ఈస్ మేము అనుకున్న దానికంటే బెటర్గా వచ్చింది అవుట్పుట్. చాలా ప్లెజెంట్గా ఉంది, కలర్స్ కానీ ఎవ్రీథింగ్, ఎన్విరాన్మెంట్, లైటింగ్ కానీ చాలా బాగా వచ్చింది. ఫినిష్ అనేది చాలా బాగా వచ్చింది. కార్పెంటర్ వర్క్కి, రిమైనింగ్ ప్రాజెక్ట్స్కి కంపేర్ చేసుకుంటే ఫ్యాక్టరీ ఫినిష్ చాలా బాగుంది. సో వీ హైలీ రికమెండ్ ఎల్హెచ్ ఇంటీరియర్స్.